అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అనగానే చాలామంది భయపడిపోతుండే ఒకప్పుడు. సో ఒకప్పుడు మద్యం సేవించాలంటే ఇంటికి తీసుకెళ్ళి సేవిస్తుండే, లేదంటే ఏదైనా పార్టీలు జరిగినట్లయితే ఫ్రెండ్స్తో కావచ్చు, లేదంటే ఫ్యామిలీతో కావచ్చు, మరి ఆ పార్టీలోనే మద్యం సేవించి అక్కడే గడిపి మరుసటి రోజు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈ జనరేషన్లో చూస్తే మరి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మరి మైనర్ బాలురు కూడా మద్యం సేవించి బైకులు నడుపుతూ ఉన్నారు. మరి డబుల్ రైడింగ్లు, త్రిబుల్ రైడింగ్లు చేసి ఇక మద్యం మత్తులో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి వీడియోలు, ఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా హల్చల్ చేస్తూ ఉంది. మరి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసినటువంటి వాళ్ళు మద్యం సేవించి వాహనం నడపడమే తప్పు అంటే, ఇక ఏదైతే పోలీస్ వాళ్ళు ఆ వాహనాన్ని ఆపినప్పుడు ఆ పోలీస్ వాళ్ళపైనే, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల పైన కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్ల పైన కావచ్చు, తిరగబడి దురుసుగా ప్రవర్తించేటువంటి ఘటనలు ఈ జనరేషన్లో ఇంకా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అసలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుందేమో, మా వాహనాలు సీజ్ అయిపోతాయేమో అని భయంతోనైనా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుంటుంటుండే. ఇప్పుడు వాహనం దొరికినా సరే ఇక మనం మహా అయితే దొరికితే ఏమవుతుంది, కోర్టుకు వెళ్తాం, చలానా కట్టుకుంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అనే ధీమాతో చాలామంది అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా త్రిబుల్ రైడింగ్లు చేస్తూనే ఉన్నారు. ఇక పోలీస్ వాళ్ళంటే కూడా లెక్క లేకుండా ట్రాఫిక్ పోలీసుల పైన కూడా చాలా నీచంగా దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టారీతిన బూతులు తిడుతూ వాళ్ళ యొక్క ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి ఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఈరోజు టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మరి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈసారి దొరికే వాళ్ళకు మాత్రం కోర్టు చాలా గట్టిగా ఒక షాకింగ్ అయితే ఇవ్వనుంది. మరి అది ఏంటి అంటే, ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో జస్ట్ ఒక జూన్ నెలల్లోనే 3,353 మంది దొరికిరట డ్రంక్ అండ్ డ్రైవ్లో. మరి 3,353 మందిలో 133 మందికి కోర్టు అయితే జైలు శిక్ష విధించిందట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఆ 133 మందిలో ఇక ముగ్గురికి 14 రోజుల జైలు విధిస్తే, ఇక ఇద్దరికి 10 రోజుల జైలు విధించిందట. ఇక మిగతా 128 మందికి అయితే మరి ఇక చూసుకున్నట్లయితే ఇక 7 రోజులు, వారం రోజుల జైలు అయితే విధించిందట. 128 మందికి 7 రోజుల జైలు శిక్ష, ఇక ఇద్దరికి 10 రోజుల జైలు శిక్ష, అలాగే ముగ్గురికి మాత్రం 14 రోజుల జైలు శిక్ష అయితే విధించిందట. ఎందుకు అలా అంటే, మరి ఏదైతే మద్యం సేవిస్తారో ఆ మద్యంలో ఆ మద్యం ఎంత సేవించారు అనే దాన్ని బట్టి కూడా ఒక రీడింగ్ అనేది ఉంటుంది. మన ట్రాఫిక్ పోలీసులు మన నోట్లో స్ట్రా పెట్టి ఇక మిషన్లో చెక్ చేసినప్పుడు ఆ రీడింగ్ని బట్టి ఆ కోర్టు అయితే జైలు శిక్ష అయితే విధించడం జరిగిందట. మరి కేవలం ఒక్క జూన్ నెలల్లోనే 3,353 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిరు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇష్ట రీతిన ఎలా తాగుకుంటూ వాహనాలు నడుపుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి దొరికిన వాళ్ళే ఇంతమంది ఉంటే ఇక గల్లీల నుండి తప్పించుకునే వాళ్ళు సంఖ్య ఇంకా అధిక మొత్తంలో ఉందంట. పోలీస్ వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే వైన్ షాపుల్లో కూడా తాగినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే వాళ్ళకు కొంచెం అవగాహన ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతారు, ఎక్కడెక్కడైతే చెక్కింగ్లు నడుస్తాయి, అవన్నీ కూడా కొంచెం అవగాహన ఉండి వాళ్ళు వాట్సాప్లో గ్రూపులు కూడా క్రియేట్ చేసుకుంటున్నారంట. కొంతమంది యువత కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు. ఇక ఎవరైతే డ్రింక్ చేస్తారో ఎక్కువగా వాళ్ళు ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మరి తాగిన తర్వాత ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వెళ్ళడంతో మరి ఎక్కడెక్కడ చెక్కింగ్లు అవుతున్నాయో వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక్కడ చెక్ పాయింట్ నిర్వహిస్తున్నారు, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకు చెకింగ్ నిర్వహిస్తున్నారు, కాబట్టి ఇక్కడ నుంచి రాకండి అన్నట్టుగా గ్రూపుల్లో కూడా ఒక మెసేజ్ పెట్టుకుంటున్నారంట. దాన్ని బట్టి షార్ట్ కట్స్ గల్లీలు ఏవైతే ఉన్నాయో డ్రింక్ చేసినటువంటి వ్యక్తులు వాహనాలు వేసుకొని ఆ షార్ట్ కట్స్ గల్లీల నుంచి కూడా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను అయితే పోలీసు వాళ్ళు అయితే గమనించడం జరిగిందట. మరి ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రం ఈ నెల ఒక్క జూన్ నెలలోనే 3,353 మంది దొరికిరు అంటే నిజంగా అంటే ఈ నెలతో పోలిస్తే మిగతా నెలలో ఎప్పుడు కూడా ఇంతగానం దొరకలేదట. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క కేసులు ఇంకా పెరిగిపోతున్నాయి అన్నట్టుగా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ 3,353 మంది కూడా మరి కోర్టు ఏదైతే శిక్ష విధించిందో మిగతా వాళ్ళంటే అంటే జైలు శిక్ష విధించిన వాళ్ళతో పాటు మిగతా వీళ్ళందరికీ కూడా అధిక మొత్తంలో చలాన్లు అయితే వేయడం జరిగిందట. దాదాపు వీళ్ళందరూ కూడా 3,353 మంది ₹1,00,00,000 పైగా ₹1,10,00,000 ఫైన్ అయితే చెల్లించడం జరిగిందట. మరి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు ఇది కొంచెం ఆర్థికంగా ప్లస్ అయినప్పటికీ కూడా ఒకవేళ కనుక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రాణాలు కోల్పోతే ఎవరికి నష్టం? మీ యొక్క ఫ్యామిలీస్కే నష్టం. ఇక పోలీస్ వాళ్ళకైతే ఏం లేదు, మరి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పట్టుకుంటారు, చెల్లైనా ఇస్తారు, కోర్టుకి వెళ్తారు. ఇక కోర్టు జైలు శిక్ష విధిస్తే జైల్లో కూడా 14 రోజులు కావచ్చు, ఇక 15 రోజులైనా ఎన్ని రోజులైనా సరే జైల్లో ఉంటారు, పెద్ద ఫరక్ పడదు. ఒకవేళ కనుక బై మిస్టేక్లో త్రిబుల్ రైడింగ్ చేసినప్పుడు, లేదంటే మీరు తాగినటువంటి ఆ మత్తు పదార్థాలు కంప్లీట్గా మెదడుకి ఎక్కినప్పుడు, మీరు మొత్తం స్పృహ కోల్పోతున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు యాక్సిడెంట్లు అనేది జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు మీరే సఫర్ అవుతారు ఫ్యూచర్లో. మరి దీన్ని బట్టి పోలీస్ వాళ్ళు కూడా ఎంత అవగాహన సదస్సులు నిర్వహించిన
చూసినా సరే ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే తగ్గడం లేదంట. చాలా చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారట, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారట. ఇక లాస్ట్కు పనిష్మెంట్గా కొన్ని బోర్డుల పైన కూడా డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పి వాళ్ళు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారో వాళ్ళకు చేతిలో బోర్డులు ఇచ్చి సిగ్నల్స్ దగ్గర నిల్చోబెడుతున్నారు. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అలా చేసినా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో అయితే కేసులు అయితే అసలు తగ్గట్లేదు అన్నట్టుగా పోలీసులు అయితే వాపోతున్నటువంటి దుస్థితి అయితే ప్రజెంట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూన్ తర్వాత జూలైలో మరి ఏ విధమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తారు, మరి ఎలా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమంది దొరుకుతారు ఖచ్చితంగా మనమైతే చూడాల్సిందే. మరి జూన్ ఒక్క నెలలోనే 3353 మందిలో 133 మందికి కూడా జైలు శిక్ష విధించడం జరిగిందట. జైలు శిక్ష విధించిన వాళ్ళకైతే కంప్లీట్గా లైసెన్స్ అయితే రద్దు చేయబడుతుంది. సో ఫస్ట్ టైం ఒక ఛాన్స్ ఇస్తారు, నెక్స్ట్ టైం మాత్రం ఇక కంప్లీట్గా రద్దు అయితే చేస్తారనమాట. మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక అలాగే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీరు ఏదైతే వాహనం నడుపుతున్నారో ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఒకవేళ మైనర్లు కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక మీ ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే మైనర్ ఉన్నారో ఆ మైనర్ పేరెంట్స్ పైన కేసు అవుతుందట. అలాగే ఆ వాహనం ఏదైతే నడుపుతున్నాడో ఆ మైనర్, ఆ వాహనం ఎవరి పేరైతే ఉందో ఆ ఓనర్ పైన కూడా కేసు అవ్వడం జరుగుతుందట. కాబట్టి మైనర్ బాలుడుకు బదులుగా పేరెంట్స్ జైలుకి వెళ్తారు. ఇక ఆ బైక్ యొక్క ఓనర్ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందట. మరి ఆ బైక్ ఓనర్ యొక్క ఏమంటారు దాని యొక్క ఆర్సీ తీసేసుకొని కంప్లీట్గా బైక్ కూడా సీజ్ చేయడం జరుగుతుందట. ఈసారి మాత్రం కోర్టు చాలా సీరియస్గా స్పందించిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పైన. మరి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈసారి నుంచి మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు అధికారులకు కూడా కోర్టు అయితే సూచనలు జారీ చేసిందట. మరి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, పోలీసులను కొట్టినా సరే, విమర్శించినా సరే పోలీసులు మాత్రం ఎక్కడ తగ్గొద్దు అన్నట్టుగా కోర్టు అయితే గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందట. కాబట్టి ఎవరైనా సరే డ్రింక్ చేయాలనుకుంటే ఒకవేళ మీరు హ్యాపీగా చేయండి, పర్వాలేదు. కాకపోతే మనకు ఎన్నో సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోనే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో కూడా మనకు క్యాబులు కావచ్చు, ర్యాపిడోలు, ఊబర్లు, ఓలాలు అంటూ ఎన్నో సంస్థలు కూడా మనకు ఎన్నో వాహన యొక్క సేవలు అయితే మనకు ఉన్నాయి. మరి హ్యాపీగా డ్రింక్ చేయండి. మీరు ఎంత డ్రింక్ చేస్తారో, పడిపోయేంత వరకు డ్రింక్ చేస్తారా చేయండి. కాకపోతే డ్రింక్ చేసిన తర్వాత మీ వాహనం కాకుండా జస్ట్ ఒక బుకింగ్తో హ్యాపీగా సేఫ్ జర్నీ చేయండి. ఒక కార్ బుక్ చేసుకోండి, లేదంటే ఒక ఓలా ఆటో బుక్ చేసుకోండి, ఏదైనా సరే మొత్తం మీద మీరు డ్రైవింగ్ చేయకుండా వేరే వాహనాన్ని బుకింగ్ చేసుకొని హ్యాపీగా మీ ఇంటికి సేఫ్ జర్నీ చేయండి. సో డ్రంక్ అండ్ డ్రైవ్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటారని డెఫినెట్గా మనమైతే కోరుకుందాం. సో ఇదన్నమాట వాళ్ళ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.